In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్దిపడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు మంచిగా ఆడతారు అనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మావా బ్రో. राजमाता समर शंख फूंक दो। స్కై బ్రో ముందే చెప్పినా ఫామ్ లో లేని అభిషేక్ శర్మని ఏమడిస్తావు? అట్లీస్ట్ ఈ పుంజుకు ఒక్క మ్యాచ్ అన్న ఛాన్స్ ఇవ్వు అడిగినా. అప్పుడేమన్నావు? అభిషేక్ షేక్ ఆడిస్తాడు అన్నావు. ఏమైంది లాస్ట్ కి? నీ ఫస్ట్ 3 మ్యాచ్ల్లో 0, లాస్ట్ మ్యాచ్ లో 15 రన్స్. కొడుతున్నాడు ఒక్క బాల్ అంటే ఒక్క బాల్ కూడా కనెక్ట్ కాలేదు. లాస్ట్ కి మన హోమ్ గ్రౌండ్ లో మన మ్యాచ్ పీకినట్టు అయింది. ఇప్పుడేం అయిపోలే సంజు బ్రో, ఈ మ్యాచ్ లో అయినా ఛాన్స్ ఇచ్చి చూడు. జింబాబ్వేని వట్టిగానే పిసికి పడేస్తా. అరే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బొత్తిగా అర్థం కాకుండా పోతుంది. అరే ఏంది భయ్యా అభిషేక్, ఫస్ట్ 3 మ్యాచ్లు పీకినా సరే లీగ్ మ్యాచ్లే కదా అని వదిలేసా. కానీ ఈ సూపర్ 8లను ఇదే విధంగా ఆడితే ఎలా? అరే ఫస్ట్ లోనే ఈశాన్ తిల్లకు వట్టిగానే అవుట్ అయిపోయారు. కనీసం కొంచెమైనా టైం తీసుకుని ఆడాలి కదూ. నీ అమ్మ ఊపుతున్నా ఒక్క బాల్ కూడా కనెక్ట్ కాలేదు. వాళ్ళు ప్లాన్ చేసి మరి 2 ప్లేయర్లు ఆపాక్ పెట్టి ఆపాక్ బాల్ వేస్తే నువ్వు అలానే కొట్టేదా? ఏం చెప్పమంటావు స్కై బ్రో, పవర్ ప్లేలోనే రన్స్ రప్పట్టేద్దామని ట్రై చేశా, కానీ నా పుల్ల వట్టిగానే పోయింది. ఈ మ్యాచ్ ఛాన్స్ ఇచ్చి చూడు, జింబాబ్వేని నలిపి పడేస్తా. అరే ఏం నలపేది గారిది గొడ్డు. మీరు సౌత్ ఆఫ్రికాతో 70 రన్స్ తో ఓడిపోయినారు, మేము వెస్టిండీస్ తో 100 రన్స్ తో ఓడిపోయినాం. మీకు మాకు పెద్ద తేడా ఏముంది చెప్పు? మీరు అనుకోవచ్చు జింబాబ్వే పిల్ల టీం కదా వట్టిగానే కంబ్యాక్ ఇద్దామని, కానీ మేము మాత్రం ఆస్ట్రేలియాపై ఎలా గెలిచామో మీ పైన అలా గెలిచి చూపిస్తాం. అరే సెమీస్ లో అడుగు పెట్టుకుపోయినా పర్లేదు, ఈ సూపర్ 8 లో కనీసం ఒక్కనన్నా పిసకడమే మా లక్ష్యం. స్కై బ్రో T20 వరల్డ్ కప్ లో ఎలా గెలిచారో అలానే గెలిచేద్దాము అనుకున్నారు, కానీ లాస్ట్ కి ఏమైంది? అదే T20 వరల్డ్ సూపర్ 8 లో చిత్తు చేసి పడేశాం. ఎట్లుంది సౌత్ ఆఫ్రికా దెబ్బ అదర్స్ కదూ. మార్క్రము చెల్లు రివెంజ్ తీర్చుకున్నారు, కానీ చిన్న హెల్ప్. మిమ్మల్ని ఏ విధంగా పండబెట్టామో వెస్టిండీస్ ని కూడా అలానే పండబెట్టమంటున్నారు. అయినా స్కై నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ వెస్టిండీస్ ని అలానే పండబెడతాం, పట్టిగానే సెమీఫైనల్ లో అడుగు పెడతాం. సౌత్ ఆఫ్రికా ఈ సూపర్ 8 లో తగ్గేదే లేదు. నీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పండబెట్టుడు, సెమీఫైనల్ లో అడుగు పెట్టుడు. సౌత్ ఆఫ్రికా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. మార్క్రము మా హెడ్ మ్యాచ్ జింబాబ్వేపై కొట్టిన 6లు మర్చిపోయావా ఏంటి? ఇండియాపై 70 రన్స్ తేడాతో గెలిస్తే మేము జింబాబ్వేపై ఏకంగా 100 రన్లు తేడాతో గెలిచినాం. అది మా వెస్టిండీస్ ఫామ్. నీ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాం, మీ సౌత్ ఆఫ్రికాని నలిపి పడేస్తాం. అయినా మీ పక్క హెడ్ మైర్ ఉంటే మా పైక డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అయినా మీరు జింబాబ్వే మ్యాచ్ గెలిస్తే మేము ఇండియాపై మ్యాచ్ గెలిచినాం. అయినా మీరు బ్యాటింగ్ గ్రౌండ్ లో మ్యాచ్ గెలిస్తే మేము బౌలింగ్ గ్రౌండ్ లో మ్యాచ్ గెలిచినాం. ఎటు చూసినా మా సౌత్ ఆఫ్రికానే ముందు. రెడీగా ఉండండి, ఒక్కొక్కరిని ఊతి పడేస్తాం, వట్టిగానే సెమీఫైనల్ లో అడుగు పెడతాం. అరే ఏంది భయ్యా చక్రవర్తి, సౌత్ ఆఫ్రికాపై చక్రం తిప్పుతావనుకుంటే అంత పెద్ద బొక్క పెట్టావు. బుమ్రాబాయ్ ఎంత మంచి బౌలింగ్ వేసి ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆ మిల్లర్ వికెట్ ఒకటి తీసింటే 100 లోపే ఆల్అౌట్ చేసే వాళ్ళము, ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. అరే ఆ మిల్లర్ పుల్ల వట్టిగానే పీకుతావనుకుంటే, కానీ నీ ఓవర్ లో మాత్రం దంచుడు. కనీసం ఈ జింబాబ్వే వల్ల నలిపి పడే మ్యాచ్ ని వారు 1 సైడ్ చేసి పడే. అరే స్కై ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే అలా జరుగుతూ ఉంటది, దాన్ని చూసి చున్నట్టు వదిలేయాలి. నాకేం తెలుసా ఏంది వాళ్ళని టార్గెట్ చేస్తారనేసి. ఎవరు రెడీగుండు, ఈ మ్యాచ్ లో ఈ చక్రవర్తి పవర్ ఏంటో చూపిస్తా, ఒక్కొక్క పుల్ల వట్టిగానే పీకి పడేస్తా. అరే ఏంటి స్కై బ్రో, కెప్టెన్ తర్వాత కెప్టెన్, ఈ వైస్ కెప్టెన్ ఎవరైనా కూర్చోబెడతారా ఏంటి? అందుకే ఆ మ్యాచ్ దివాలా తీసింది. మిల్లర్ పుల్ల పీకాలనేసి ఆ వాషిని ఎత్తుకున్నారు, కానీ ఆ మిల్లరే స్పిన్నర్లని దంచి కొట్టేశాడు. నీ నేనైతే పవర్ ప్లే లో అడుగు పెట్టేవాడిని, వట్టుగానే పుల్ల పీకేవాడిని.